జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై భారత్ మాతా కి జై. జై భారత్ మాతా కి జై. ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 4వ వార్డులో రొట్టెల శ్రీనివాసు 4వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు కమలం గుర్తుకు. ఆయనను కంపల్సరిగా అందరూ చిన్నలు పెద్దలు కాబట్టి అందరూ ఓటేసి గెలిపించాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏదంటే, ప్రజ్ఞాపూర్ బస్ స్టాప్లో రోడ్డు మీదనే కంకులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళకు డబ్బా లేదు, ఒకటి ఏది గుడిసె లేదు, ఏది లేదు. వర్షాలు వచ్చినా కూడా ఎండలు కొట్టినా కూడా దుమ్ము దుట్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. నా దృష్టికి వాళ్ళు కూడా అది కూడా తీసుకొచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా మాత్రం ఓటేసి గెలుచుకున్న తర్వాత ముందుగా మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములు కానీ మా కంకులది ఏమన్నా ఉంటే రేకుల సెట్లా మరి చిన్న రూమ్లా డబ్బలా ఖచ్చితంగా మాత్రం నేను గెలిచిన తర్వాత ఎంపీ దృష్టికి తీసుకుపోయి నేను ఖచ్చితంగా చేస్తానని నేను మాటిస్తున్నాను. ఇలా మళ్ళీ రెండోది, కొద్ది అభివృద్ధి పనులు, వేరే రాజకీయం గురించి నేను రాలేదు, నేను డబ్బు గురించి ఆశపడి నేను ఎన్నడూ రాలేదు. నా పనులు నాకున్నాయి. వారం 10 రోజుల నుంచి ఎంపీలు కానీ అందరు కానీ సీనాన్న ఊళ్ళోళ్ళు, పెద్ద మనుషులు, కొమ్మటలు, రెడ్డీసులు, మంచి చెడ్డ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు మాత్రము ఖచ్చితంగా మాత్రం సీనాన్నను వస్తే నీ వాళ్ళు అభివృద్ధి అవుతుంది, కంపల్సరీ నువ్వు రావాలన్నారు కాబట్టి వాళ్ళ మాట మేరకు నేను ఖచ్చితంగా నేను వచ్చినందుకు కూడా నేను ఎంపీ గారికి కూడా మనకు సహకరిస్తుండు. సార్ మరి మీరు వచ్చిర్రు, నేనేమన్నా వాళ్ళల్లో పోతే నేను ఏం హామీలు ఇవ్వాలి, ఏం చేయాలి, మరి నా పరిస్థితి ఏంటి, మరి రేపు పొద్దుగల ఏదో మాట్లాడి నేను పోయిందనుకో రేపు పొద్దుగల నా వాళ్ళు ఉంటారు, నన్ను నిలబెడతారు, నాకు బాగుండదంటే ఏమేమి సమస్యలు ఉన్నాయి శ్రీనివాసు అని ఆయన అడిగిండు ఇంట్లో కూర్చొని. ఖచ్చితంగా సార్ నాకు వైకుంఠ దహనం లేదు, ఒకటి ఉన్నది కానీ అదంతా కబ్జాలు పెట్టుకోరు, అదంతా బోర్డు లేవు, అడవ రూములు లేవు, అండర్ డ్యానేజీలు లేవు, అంతా అది ఘోరంగా ఉంది సార్. అది ఒకటి ముందు మేం చేయాలి సార్. అంతా పల్లెటూళ్ళల్లో పెద్ద ఏమో అన్నీ అది చేసుకోరు, మేమేమో ఇంత పెద్ద ఉంది, ఇంతమంది లీడర్లు ఉన్నారు, ఇంతవరకు అది ఎంతోమంది ఇంతకుముందు ప్రభుత్వాలు, నేను పేర్లు చెప్పి వేరే ప్రభుత్వం అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు సార్. ఈసారి మనం కంపల్సరీ అంటే శ్రీనివాస్ నువ్వు కంపల్సరీ గెలిచిరా, దాని ఉద్దేశం ఏంటంటే నేను కంపల్సరీ నీకు లోన్లు నేను కంపల్సరీ నీకు ఇప్పిస్తా, నీకు మనదే ఎంపీ ఉంది కాబట్టి సంటాల మనమే ఉన్నాము, ఎంపీ మనమే ఉన్నాము కాబట్టి ఆ ఫండ్స్ ఏందో నీకు కంపల్సరీ చేయించాలని ముందు చేపిస్తా. ఇంకా బీడీ కాలనీలో కూడా ముఖ్య ఉద్దేశంగా రోడ్లు చక్కగా లేవు, మోరీలు డ్యానేజీ, అక్కడ కరెంటు లేవు, కొంతమందికి స్ట్రీట్ లైట్లు లేవు, మొత్తం జారేందుకు ఆడ ఇబ్బంది అవుతుంది బాగా. వాళ్ళకి ఏమంటే కొంతమందికి డబుల్ బెడ్రూమ్ లేవు, గుడిసెలు వేసుకుని ఉన్నారు. ఒకటిగా కింది వాడకటికైతే ఒక ఆమె రోడ్డు మీద గుడిసె వేసుకుని ఉన్నది, ఎన్ని ఏళ్ళైనా అది కవర్ కప్పుకొని ఉంటుంది. బుడిబుడుకలు అడుగు రామ మందిర్ కాలనీ, రామ మందిర్ దిక్కు అటు కూడా ఊళ్ళే తిరిగితే మాత్రం సమస్యలు చాలా ఉన్నాయి. 10 ఏళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వాళ్ళు చేసి నేను వాళ్ళని విమర్శించేందుకు రాలేదు. నేను అభివృద్ధి చేస్తామని, నాకు పని లేదు కాబట్టి అభివృద్ధి చేస్తామని నేను ఖచ్చితంగా వచ్చిన అభివృద్ధి చేసి చూపెడతా. బీడీ కాలనీలో ఒకటి, స్ట్రీట్ లైట్లు ఒకటి, డ్రైనేజ్ ఒకటి, మోల్డర్ ఒకటి, ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి నేను అన్ని చేస్తానని హామీలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నా. మంచి స్పందన వస్తుంది నాకు. అందరూ అన్న మంచిగా వచ్చినావన్నా, సరైనవన్నా, నువ్వు మాకు కావాలన్నా అని అందరూ అంటారు. కమల పూర్తిగా ఓటేయాలని అమ్మ చెప్తే మంచిదన్నా, నువ్వు వచ్చిన తర్వాత మాకేందన్నా, నువ్వు ఉన్నావు కదా చిన్నదానికి పెద్దదానికి మంచిదానికి అయినా నేను చెప్పిన వాళ్ళు నువ్వు ఫోన్ కొట్టురమ్మా, గెలిచిన తర్వాత ఏదో మంచి చేయడం ఉంటే 10 నిమిషాలలో నేను మీ ఇంటికాడ వచ్చి ఉంటానమ్మా. మా కార్యకర్తల బలము, మా అక్క జిల్లాల బలం నాకంతా. ఇలా నేను ఒక్కరిని చేయడం కాదు, మా కార్యకర్తలు మంచిగా చూసుకుంటారు. వాళ్ళు నన్ను ఆప్యాయంగా నేను వెనక ముందు అయినా నేను ఉన్నా రాకున్నా నీకెందుకన్నా మేము తిరుగుతామన్నా, నువ్వు అటు తిరిగినా మేము ఇటు తిరుగుతామన్నా అని వాళ్ళు చెప్తారు. సంతోషం అనిపించింది. చిన్నలు పెద్దలు వాళ్ళందరూ గౌరవిస్తారు. ఇంటి దగ్గర పోతే కూడా ఆప్యాయంగా మాట్లాడుతారు, నాతోని మంచిగా చేస్తారు. కమలం పూర్తికే గోటు నరేంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలని నేను కోరుకుంటూ, మన ఎంపీ రఘునందన్ రావు గారు కూడా ఖచ్చితంగా అది చేస్తారు కాబట్టి ఆయన నాయకత్వం కూడా వర్ధిల్లాలంటూ 4వ వల్ల రొట్టెల శ్రీనివాస్ అంటే నేనే కాబట్టి 4వ వార్డు భారీ మెజార్టీతో గెలిపించాలని, కమలం గుర్తు అంటే పువ్వు గుర్తుకే ఓటేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటున్నాను. జై బీజేపీ.